హలో అందరికీ. వాళ్ళకి వీళ్ళకి కుట్టటమేనా మాకేం కుట్టవా అని చెప్పి మా రిలేటివ్స్ అనమాట. వాళ్ళు ఒక శారీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఆరెంజ్ కలర్లో ఉంది అని చిన్న లిటిల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి శారీ మొత్తం. ఇక్కడ వాళ్ళు ఒక డిజైన్ అయితే ఆల్రెడీ చెప్పేశారు. నేను కాకపోతే ట్రెండింగ్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నా చెప్పారు. ఆ ట్రెండింగ్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. దీన్ని ఎలా స్టిచ్ చేయాలా నేను ఆలోచించేలోపు నువ్వెందుకు అనవసరంగా ఆలోచిస్తావు, మేమే ఏదో ఒకటి చెప్తాం అలాగే స్టిచ్ చేయమని చెప్తే ఒక డిజైన్ అయితే చెప్తే సేమ్ ఇంకా అలాగే అయితే స్టిచ్ చేశాను. ఈ లోపు ఈ శారీ ఎలా ఉంది అసలు కట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటే ఇది కాదు, డ్రెస్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుందని అర్థమైంది. ఏదైనా కట్టుకోవటానికి మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ వస్తే కట్టుకోవడానికి బాగోదు అనిపించింది, డ్రెస్కి అయితేనే బాగుంటుందని అనిపించింది నాకైతే. ఇక ఈ శారీ ఎలా కన్వర్ట్ చేశాను అనేది చూసేద్దాం. ఇక్కడ 2 లేయర్స్ అయితే స్టిచ్ చేయమని అడిగారు. 2 లేయర్స్ అయితే పెట్టాను. ఇది ప్లెయిన్ శారీకి అయితే బాగా 2 లేయర్స్ కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ ఫ్లవర్స్ లిటిల్ ఫ్లవర్స్ వచ్చేసరికి కొంచెం అంతగా ఏం చక్కగా కనిపిస్తలేదు. హ్యాండ్స్ వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్సే నార్మల్గా. రీసెంట్గా నేను కూడా స్టిచ్ చేసుకున్నాను, చూడటానికి భలే లుక్ ఉంది. ఈ డ్రెస్ మా వాళ్ళదే కాబట్టి నేను ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను. అంతకుముందు ఒక వీడియోలో కామెంట్ చేశారనమాట. వాళ్ళు స్టిచ్ చేయమని ఇస్తే మీరు ఎలా వేసుకుంటారండి, అలా ఎలా వేసుకుంటారు అని అడిగారు. సో నేను వేసుకుంటున్నా అంటే నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ తప్ప ఇంకా వేరే వాళ్ళు నేను వేసుకోను, నార్మల్గా చూపించేస్తాను. ఎందుకంటే అది బాగోదు కదా, వాళ్ళు ఎలా వేసుకుంటాం. మ్యాక్సిమం నేను ఒకవేళ వేసుకున్నాను అంటే నా ఫ్రెండ్స్ రిలేటివ్సే అంతే. ఇంకా వాళ్ళ అయితేనే నేను వేసుకొని చూపిస్తాను. అది వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వేసుకొని చూపిస్తాను. అందుకు మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో చెప్పా. 2 లేయర్స్తో ఈ డ్రెస్ ఎలా ఉందని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్